ప్రైజ్ ది లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19. సువిశాల నీల సముద్రం ఒడ్డున ఆడుకుంటున్నాడో బాలుడు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు కడలి అలల వైపు. కనిపించేవన్నీ వింతగా ఉన్నాయి అతడి కళ్ళకి. అప్పుడప్పుడు వెనుతిరిగి చూస్తున్నాడు తన ఇంటివైపు. అలలు నురుగులు కక్కుతూ తీరాన్ని తాకుతున్నాయి. కాసేపటి తర్వాత తృప్తిగా పైకి లేచాడు బాలుడు. వెలుగుతున్న కళ్ళతో ఉన్నట్టుండి పరిగెత్తడం ప్రారంభించాడు తన ఇంటి దిశగా. నేను సముద్రాన్ని చూశాను సగర్వంగా చెబుతున్నాడు స్నేహితులతో. అవును, అతడు సముద్రాన్ని చూశాడు, నిజమే చెప్పాడు. కానీ అతడి చిన్ని కళ్ళకు కనిపించిన సముద్రం ఎంత? సువిశాలమైన సముద్రంలో ఎంత బాగాని చూశాయి అతడి కళ్ళు. కాసింత దూరం నుండి తీరం చేరిన అలలనేగా అవి చూసింది. సముద్రపు లోతుల్ని, పొడవు వెడల్పుల్ని పూర్తిగా చూశాయి ఆ కళ్ళు. క్రీస్తు ప్రేమని రుచి చూశామని మనం చెప్పొచ్చు. నిజంగానే రుచి చూశాం, అలా చెప్పడంలో తప్పులేదు, సత్యమే చెప్పాం. కానీ అనంతమైన ఆయన ప్రేమలో మనం రుచి చూసింది ఎంత? మనకి సమీపంగా కనిపిస్తూ తీరాన్ని తాకే అలల లాంటి ప్రేమనేగా మనం చూసింది. సముద్రమంత సువిశాలమైన ప్రేమని మనం పూర్తిగా రుచి చూడలేదుగా. దాని లోతుల్ని, పొడవు వెడల్పుల్ని మనం మనసులు కొలవనే లేదుగా. భూమిని, ఆకాశాన్ని కనిపించని సువిశాల విశ్వాన్ని నింపుతుందో ఆ ప్రేమ. నిత్యమంతా కొనసాగేంతటి నిడివి కలది ఆ ప్రేమ. మధురమైన మన అనుభవాలలో కొంతే చూశాము ఆ ప్రేమని. కానీ దాని పొడవు వెడల్పుల్ని, ఎత్తు లోతుల్ని నిత్యం అనుభవించబోతున్నాం, నిరంతరం కొనసాగే నిత్యమైన నిత్యత్వంలో. ఫ్రాన్సిస్ రిడ్లీ హేవర్గల్ ఒకసారి ఇలా అన్నారు: మనం టెలిస్కోప్ లాంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాం, కానీ మైక్రోస్కోప్ లాంటి గొప్ప ప్రేమ మనకి కావాలని నేననుకుంటున్నా. దీన్ని మన అనుదిన జీవితాలకి, మన ఆత్మీయ అనుభవాలకి అన్వయించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ఇది వాస్తవం. మార్క్ పేర్స్ అన్న మాటలివి. భూమిని తాకే ప్రతి కాంతి కిరణానికి ఆవలి వైపున సూర్యుడున్నట్టుగానే మన హృదయాల్ని తాకే ప్రతి ప్రేమ అణువుకు ఆవలి వైపున దేవుడున్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.